ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్నూలు జిల్లా మంత్రాలయం టెన్షన్ గా మారింది. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాధవరంలో టీడీపీ వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా కూడా దాడులకు పాల్పడ్డారు. ఇక వైసీపీ వర్గీయుల మీద టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వైసీపీ శ్రేణుల వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక ఒక బైకు తుఫాను వాహనం పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ గొడవల్లో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందు వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. బాణాసంచా కాల్చి తొడలు కొడుతూ వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడంతో ఈ ఘర్షణ తలెత్తినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఘటనా స్థలానికి బయలుదేరినటువంటి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఇక పోలీసులు అడ్డుకోవటం జరిగింది. ఇక ఈ రకంగా ఇప్పుడు ఒక హై టెన్షన్ వాతావరణం మంత్రాలయంలో చోటు చేసుకుంది. చూస్తూ ఉన్నాం కదా, మంత్రాలయంలో పరిస్థితులు పూర్తిగా కూడా ఈ దాడుల్లో ఒక తుఫాను వాహనము అదేవిధంగా బైక్ పూర్తిగా కాలిపోయే ఒక హై టెన్షన్ వాతావరణం మీద కొనసాగుతుంది. హై అలర్ట్ లో ఉంది ఇప్పుడు మంత్రాలయం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, చూస్తూ ఉంటేనంటే ఇప్పుడు ఒక హై టెన్షన్ వాతావరణం అసలు మంత్రాలయంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ గొడవకు గల కారణాలేంటి, ఈ నిరసనకు వెళ్తూ ఉన్న క్రమంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇన్సిడెంట్ మీద? ఈ రోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఏదైతే వైసీపీ శ్రేణులు మాధవరంలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటి ముందు నుంచి వైపు వెళ్తూ అక్కడ వారు పాటలు పెడుతూ ఈలలు వేస్తూ గోల చేశారు. ఈ అంశాన్ని అక్కడే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కూడా వారి మధ్యన వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైన నాయకుడు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి యొక్క కుమారుడు ధరణీధర్ రెడ్డి ఆ సమయంలో వారిని వైసీపీ శ్రేణులను నిర్వహించి ఇలాంటి దాడులు సరైనది కాదు అని అక్కడి నుంచి వారిని కార్యకర్తలను సర్దిపెట్టి ముందుకు వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని అంటే వైసీపీ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు వస్తున్న వాహనాలను చూసి టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటి ముందర అడ్డగించినటువంటి టీడీపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరగటం, ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆ యొక్క ఒక తుఫాన్ వాహనాన్ని అలాగే బైక్ ని కూడా నిప్పిపెట్టిన పరిస్థితి. అయితే మొత్తంగా కూడా మంటల్లో ఈ వాహనం మొత్తం కాలిపోవడంతో ఒక్కసారిగా కూడా మాధవరం ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. హై టెన్షన్ నెలకొంది. అయితే ఈ సంఘటన విషయాలు తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను కూడా పక్కకు తరలించారు. మరి దాడులు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ముందస్తుగా జాగ్రత్త చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇరు వర్గాలు ఒకసారిగా కూడా దాడులు చేసుకోవడం, వాహనాలు తగలబెట్టుకోవడం లాంటి ఘటనలు జరగడంతో ఒకసారిగా ఎప్పుడు ఏమవుతుందో హై టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో సంఘటన విషయం తెలుసుకున్నటువంటి స్థానిక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆ యొక్క ఘటనా స్థలానికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే పరిస్థితి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బాలనాగిరెడ్డిని కూడా పోలీసులు అక్కడికి వెళ్లొద్దని రిక్వెస్ట్ చేస్తూ అతను నిరోధించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటి ముందే ఈ యొక్క దాడి జరగటం, గొడవ జరగటం మొత్తంగా కూడా ఉధృతత తలెత్తడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. మొత్తం కూడా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ యొక్క జాగ్రత్త చర్యలు పోలీసులు తీసుకుంటూనే ఇరు రాజకీయ పక్షాలను కూడా సంయమనం పాటించాలని వారు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతోంది. అయితే ప్రస్తుతం అంటే అక్కడ ఎటువంటి బందోబస్తు కొనసాగుతుంది కిషోర్? అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మాధవరం ప్రాంతము ఆ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు టీడీపీ వైసీపీ శ్రేణులు యాక్టివ్ గా యొక్క ధర్నాలు పాల్గొంటూ తిరిగి వారి స్థానాలకు వెళ్తూ ఉంటారో ఆ మొత్తం ఏరియాలంతా కూడా అంటే ముఖ్యంగా మాధవరంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఎవరు కూడా కవింపు చర్యలకు పాల్పడగా ఉన్న
ఉండేందుకు ఇరు పక్షాల నాయకులతో కూడా మాట్లాడుతూ కార్యకర్తలు సమూలంగా ఉండాలంటూ చెప్పాల్సిందిగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూనే ముందస్తుగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే మంత్రాలయం నియోజకవర్గంలో నెలకొందని మనం భావించవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం మాధవరంలో ఒక హై టెన్షన్ వాతావరణం చూస్తూ ఉన్నాం. టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదం రాచుకుంటూ ఉంది. ఇక దీంట్లో ఏ స్థాయిలో గొడవలు పడ్డారంటే అక్కడ ఉన్నటువంటి వాహనాలకు నిప్పు పెట్టుకునే అంత స్థాయికి గొడవ అయితే వెళ్ళింది. ఇక దీంతో పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి ఇక మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు.